హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను ముస్లిమ్స్ మ్యారేజెస్లోని ఫేమస్ స్వీట్ రెసిపీ ముత్తరంజన్ స్వీట్ చూపించబోతున్నాను. ఈ స్వీట్ వచ్చేసి రైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ తోటి తయారు చేస్తామండి. చాలా డెలీషియస్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బాస్మతి రైస్ 1 కప్ తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత బాగా నానిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక డీప్గా ఉన్న వెజల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 1/2 కప్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కొద్దిగా వేడైన తర్వాత మనకి ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఇవి బ్రౌన్ అయిపోయిన తర్వాత నేను ఇందులో చిరోంజి యాడ్ చేస్తున్నాను. సారపప్పు అంటారు కదా, అవి యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే స్వీట్ కూడా అంత టేస్టీగా వస్తుందండి. మీకు కావాలనుకుంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను పిస్తానైతే యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ యాలకులు కానీ యాలకుల పొడి కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలానే కుంకుమ పువ్వు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు ఏం కంపల్సరీ అయితే కాదండి, మన దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు రైస్ ఈ విధంగా తయారైన తర్వాత ఇందులో మనం కాచి చల్లార్చిన పాలని 1 లీటర్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. మిల్క్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 7 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 7 to 10 మినిట్స్ తర్వాత కీర్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో చక్కెర యాడ్ చేసుకోవాలి. చక్కెర మన టేస్ట్కి తగినంత, లేదంటే 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. రైస్ మనం ఏ కప్తో అయితే తీసుకుంటామో సేమ్ అదే కప్ తోటి 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఈలోగా ఒక 200 గ్రామ్స్ కోవాని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. కోవాని మనం ఎప్పుడైనా కానీ ఉండల్లాగా వేసినట్లయితే అది బాగా మిక్స్ అవ్వకుండా అక్కడక్కడ మాడిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని యాడ్ చేసుకున్నట్లయితే సరి సమానంగా మిక్స్ అయిపోతుంది. కోవాని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మినిట్స్ తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ తోటి స్వీట్ రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని మనం వేడిగా కానీ లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచి కానీ తినొచ్చండి. ఫ్రిడ్జ్లో ఉంచి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ టైంలో కానీ ఈ స్వీట్ తయారు చేసి మీరు ఇంప్రెస్ చేసేయచ్చు అనమాట. నా ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అలానే కొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా మరిన్ని వీడియోస్ కోసం ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
Thank you for watching, friends. Have a nice day.